నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఇప్పుడు బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ నూతన వస్త్రాల పంపిణీ. సంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా పివి నరసింహరావు వర్ధంతి వేడుకలు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ టీడీపీ పార్టీ నూతన కార్యాలయం. వికారాబాద్ శంకర్పల్లిలో దట్టమైన పొగమంచు. ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. బీబీపేట్ ఎస్ఐ స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్కకి ఘన సన్మానం. తెలంగాణ అభివృద్ధిలో ఇకపై టీడీఎఫ్ కీలక భూమిక పోషించనుంది ప్రొఫెసర్ కోదండరాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు. ఇప్పుడు బులెటిన్లో వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఎంబీసీఓన్ ప్రార్థనా మందిరంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రైస్తవులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మైనార్టీ అధికారి చంద్రశేఖర్ చేతుల మీదుగా నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే క్రైస్తవులకు పండుగ సందర్భంగా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి పాస్టర్ బాలస్వామి, పాస్టర్ అశోక్ కుమార్, రెవరెండ్ జిఎన్ దేవరాజు, ఇతర పాస్టర్లు పాల్గొన్నారు. ఇంకా 25th రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకునే ముందు ప్రతి ఏటా అంటే ప్రతి పండగకి కులమతాలకి అతీతంగా ఒక సంబరం జరుపుకోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెలబ్రేషన్స్ కి మీ అందరూ భాగస్తులు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. 7 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరగడంతో ఉదయం 9 గంటల వరకు జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. మరోవైపు ఉదయం సమయంలో జిల్లా వ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంటోంది. పాలచారులు సైతం నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా కంటిన్యూగా 3 రోజులు సెలవు రావడంతో పిల్లలు, పెద్దలు చలిని లెక్క చేయకుండా పొగమంచులో క్రికెట్ ఆడుతూ శ్రావ్య కెమెరాకు చిక్కారు. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం మాజీ ప్రధాని బహుభాషా కోవిదులు స్వర్గీయ పివి నరసింహరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పివి నరసింహరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు ఐటా గంగాధర్, కొర్రాజుల విజయ్, బట్టు మురళి, యాకయ్య, అరిగే గోపి, ఓలపల్లి రాంబాబు, చెరుకుపల్లి సూర్యకిరణ్, వాసిపాకుల రాంబాబు, నగేష్, వేమ రాంబాబు, ప్రవీణ్, రావుఫ్ తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విషయంలో ఆ రోజు రాజీవ్ గాంధీ గారి మరణానంతరము మరి సమర్థవంతంగా 5 సంవత్సరాలు వారు పరిపాలన చేసి దేశానికి మార్గదర్శకత్వం వహించి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తి, బహుభాషా కోవిదులు, మేధావి, మన తెలంగాణ బిడ్డ అయినందుకు మనకెంతో గర్వకారణం. ఆ రోజు మరి ఒక తెలుగువాడయ్యండి మరి ఎన్నో సమర్థవంతంగా పార్టీ నిర్వహించి అదేవిధంగా ప్రధానిగా అలంకరించి ఒక దేశానికి ఒక దశ దిశ చూపించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనం ఘనంగా నివాళులు అర్పించుకోవాల్సిన సమయం కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. మన్యం జిల్లా పార్వతీపురం కేంద్రంలో బైపాస్ రోడ్డులో టీడీపీ పార్టీ నూతన కార్యాలయం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బోరెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ప్రారంభించారు. టీడీపీ పార్టీ రాష్ట్ర నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, బొబ్బిలి యువరాజ్, బేబీ నాయన, పాలకొండ టీడీపీ నాయకులు నిమ్మక జయకృష్ణ, కురుపం నియోజకవర్గం తోయక జగదీశ్వరి, సాలూరు టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, అరకు పార్లమెంటరీ నాయకులు కిడారి శ్రావణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురంలో నియోజకవర్గం పార్టీ ఆఫీస్ మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు విజయేంద్రను మీ అందరి ముందే అనౌన్స్ చేసి ఆయన ఇన్ఛార్జిగా నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఆఫీసును ఓపెన్ చేయడానికి పెద్దలు బొబ్బిలి యువరాజా, బేబీ నాయుడు గారిని నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా హైకమాండ్ నుంచి కూడా పార్వతీపురంలో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మీరంతా వెళ్ళండి, సహకరించండి. అదేవిధంగా అందరినీ
శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి పొగమంచు కురుస్తోంది. ప్రయాణికులు, రైతులు, టూ వీలర్స్, ఆటోలు, కార్లు తదితర వాహనాల్లో నెమ్మదిగా వెళ్లాలని, లేనిచో ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటాయని శ్రావ్య టీవీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు బుట్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. తిరిగి బులెటిన్కి స్వాగతం. కామారెడ్డి బీబీపేట్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ను ధరించాలని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని, వాహనాలపై వెళ్లే వారు తగు జాగ్రత్తలు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా వెళ్లాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉంటామని ఎస్ఐ తెలిపారు. కంపల్సరీ లైసెన్స్, హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలి. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. తాగితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోగలను. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా 100-100కి ఫోన్ చేస్తే మేము వితిన్ నిమిషాలలో వచ్చేస్తాం, మీకు అటెండ్ అవుతాం. అదేవిధంగా మీ ఫోన్లు ఏమైనా మిస్ అయితే, దొంగలు చెప్పండి ఏమైనా అనిపిస్తే మీరు స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇస్తే మీ సిఐఆర్లో అప్లోడ్ చేసి మీకు రికవరీ కావడానికి మేము సహకరిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రజలు మా పోలీసులతో, బీపేట పోలీసులందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. పాల్వంచలోని కృతుంగ రెస్టారెంట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్కకి పసుమర్తి కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ వ్యాపార ప్రముఖుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. భద్రాచలం ముక్కోటి ఉత్సవాలకు హాజరైన మల్లు నందిని మార్గవంతంలో పాల్వంచలోని పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని అనంతరం పసుమర్తి వారి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుమర్తి కేశరావు, శ్రీనివాసులు, రాము ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళా మహిళలు హాజరై ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇకపై రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించనుందన్నారు ప్రొఫెసర్ కోదండరావు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF 7వ ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలో శ్రమిస్తున్న TDF బృందాన్ని ఆయన అభినందించారు. NRI పాలసీ గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆయన విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛగా బతికే అవకాశం కలిగిందన్నారు కోదండరాం. NRI పాలసీపై ముందడుగు వేయాలని కోరారు. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి TDF వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో TDF చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. TDF చేపట్టిన అనేక కార్యక్రమాల్లో తాను కూడా పాలు పంచుకున్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలని ఆయన సూచించారు. దూరదేశాల్లో ఉన్నప్పటికీ సొంత ఊరును మర్చిపోని తెలంగాణ బిడ్డలని ఆయన చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న అధికార భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ రోజును హిందీలో సుపరిపాలన దినోత్సవం లేదా సుశాసన్ దివస్ గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్మస్ నూతన వస్త్రాల పంపిణీ. సంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలి. పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా PV నరసింహరావు వర్ధంతి వేడుకలు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్ TDP పార్టీ నూతన కార్యాలయం. వికారాబాద్ శంకర్పల్లిలో దట్టమైన పొగమంచు. ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. బీబీపేట్ SI స్పష్టీకరణ. డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని విక్రమార్కకి ఘన సన్మానం. తెలంగాణ అభివృద్ధిలో ఇకపై TDF కీలక భూమిక పోషించనుంది ప్రొఫెసర్ కోదండరాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు. ఇవి వాటి బులెటిన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.